అమ్మ ఈ అనంత కాల ప్రవాహంలో మరొక సంవత్సరం గడిచిపోయి నూతన సంవత్సరం ఈరోజు ఆరంభించిన సమయంలో ఇక్కడ సమావేశమైనటువంటి సోదరులందరికీ అమ్మ ఆశీస్సులు పుష్కలంగా లభించాలని అమ్మను ప్రార్థిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభించబోయే ముందు అమ్మకి, నాన్నగారికి, హైమక్కయ్యకి శతాధిక నమస్కారాలు, సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభించబోతున్నాం. ఈరోజు సంకల్పాలన్నీ కూడా నిజానికి అమ్మ నుంచి వచ్చేవి. అటువంటిది ఒక సంకల్పం అమ్మ సోదరుడు ధర్మసూరి మనస్సులో రేపింది. సత్యం అన్నయ్యకి, అందరికీ తెలిసిన సత్యం అన్నయ్య, వసుంధరక్కయ్య తమ్ముడు, మనందరికీ ఆప్తుడు. అటువంటి సత్యం అన్నయ్యకి సముచితంగా సత్కారం చేసుకోవాలనే సంకల్పాన్ని ఆయన మనసులో వచ్చినందుకు శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్ కూడా ఇతోధికంగా దానికి ప్రోత్సాహం కల్పిస్తూ ఈరోజు కార్యక్రమాన్ని ఈ వాత్సల్యాలయ ప్రాంగణంలో మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. నిండు మనంబు నవ్య నవనీత సమానము పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు నిక్కమీరెండును అన్నారు నన్నయ్య గారు. అంటే ఆయన భావం ఏంటంటే విప్రులకి మాట చాలా కఠినంగా ఉంటుంది కానీ మనస్సు అతి మెత్తన అని ఆయన భావం. అది నిజమో అవునో కాదో నాకైతే తెలియదు కానీ సామాన్యంగా వైద్యులు, అంటే పూర్వ వైద్యులు, నా చిన్నప్పటి వైద్యులు, వాళ్ళు రోగిని ట్రీట్ చేసే విధానం మాత్రం విలక్షణంగా ఉండేది. వాళ్ళు ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఎవరైనా రోగి, అయ్యా నా కడుపు నొప్పిగా ఉందయ్యా, రాత్రి నుంచి మెలికలు తిరిగిపోతున్నాను స్వామి అంటూ వైద్యుడి దగ్గరికి వస్తే, ఏమొచ్చిందిరా, ఏం తిన్నావు నువ్వు, ఏం తిని ఏడ్చావు, సరే దా అని చెప్పి ఏదో మందు ఇచ్చి 4 మాత్రలు ఇచ్చి, సరే ఇది వేసుకో 3 పూట్ల, ఒక పూట లంఘనం చేయి తగ్గిపోతుంది అని గట్టిగా కఠినంగా మాట్లాడతారు. కానీ వారి మనస్సు ఎంత వెన్నగా ఉంటుందంటే ఆ వైద్యుడి యొక్క క్షేమమే వారి యొక్క ఉద్దేశ్యం. ఆ విధంగా మాట కఠినంగా ఉన్నా కూడా మనసు వెన్న. విప్రుల ఎందు నిక్కవో కాదో నాకైతే తెలియదు కానీ వైద్యులు సామాన్యంగా, కానీ ఈ రోజుల్లో మారింది, ఆ పద్ధతి మారింది. వాళ్ళు కూడా మాట కఠినంగా ఉంటే రోగులు ఎవరు ఊరుకోవటం లేదు. వాళ్ళు కూడా వైద్యులు వెంటనే నాడి చూసి చెప్పట్ల, వాళ్ళు బోల్డెన్ పరీక్షలు చేస్తున్నారు. కానీ ఈ రెండు కూడా మన సత్యమన్నయ్య విషయంలో నిజం కావేమో అని నాకు అనిపిస్తుంది. ఆయన మనస్సు ఎంత వెన్నో మాట కూడా అంత మృదువుగా ఉంటుంది. అమ్మ సేవలో తరించిన వారు ఎందరో మహానుభావులు. అమ్మ ఈ భూమిపై నడయాడినటువంటి 62 సంవత్సరాల కాలం అమ్మను మనం వదిలిపెట్టి ఈ సంవత్సరంతో 40 సంవత్సరాలు పూర్తవుతుందంటే ఈ కాల ప్రవాహం ఎంత వేగంగా నడుస్తుందో తెలుస్తోంది. కాల ప్రవాహ బహువేగ విఘూర్ణమాన నానా విపన్మయ మహోగ్ర జలభ్రమీషు అని పన్నాల రాధాకృష్ణ గారు అంబికా కరావలంబ స్తోత్రంలో చెప్పినట్లుగా ఈ మహాప్రవాహమైన ఈ కాల ప్రవాహంలో గడిచిపోతున్నాయి కాలం. అమ్మతో గడిపిన వాళ్ళు, అమ్మతో సాన్నిహిత్యం ఉన్నవాళ్ళు ఒక్కొక్కళ్ళే మన నుంచి దూరం అయిపోతున్నారు. అటువంటి ఇంకా మిగిలిన కొద్ది మందిలో అత్యంత సన్నిహితులు అమ్మకి ఉన్నటువంటి వారిలో డాక్టర్ కోన సత్యనారాయణ గారు అతి ముఖ్యులు. వారిని ఈ రోజున మనం సన్మానించుకోవడం అనేది అది మనం గౌరవించుకోవటమే. ఎందుకంటే ఆయన కొత్తగా మనం సన్మానం చేయాల్సిన అవసరం లేదు. ఆయన అమ్మకు సాన్నిహిత్యమే ఒక సన్మానం. అమ్మతో ఉన్నటువంటి సాన్నిహిత్యమే ఆయన జీవితంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన సన్మానం. ఈ రోజున మనం చేసే సన్మానం అది కేవలం మనం సన్మానం చేసుకోవటమే. ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా ఆచార్య శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారిని అభ్యర్థిస్తూ నేను ప్రస్తుతం సెలవు తీసుకున్నాను.